సౌత్ ఇండియన్ టిఫిన్స్ చేయగల 2 years ఎక్స్పీరియన్స్ కలిగిన చెఫ్లు కావాలి. హోటల్ 1977. జిల్లాకి నిన్నటి నుంచి బస్సు యాత్రలో వస్తున్నాడు. ఉత్తరాంధ్రకు వచ్చాడు. నేను సవాలు విసురుతున్నా. సైకో జగన్ ఉత్తరాంధ్రకి ఒక ప్రాజెక్టు తెచ్చావా అని అడుగుతున్నా. ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేశావని అడుగుతున్నా. ఒక్క తమ్ముడికి ఉద్యోగాలు ఇచ్చారని అడుగుతున్నా. ఏమో మా ఆడబిడ్డలు మీకు న్యాయం చేశారని అడుగుతున్నా. ఎవరికి న్యాయం చేయని వాడు ఇప్పుడు వచ్చి కోతలు కోసే పరిస్థితికి వచ్చాడు. ఇక్కడే మీరు చూడండి, నేను ఒకటే ఆలోచించాను ఆ రోజు. భోగాపురం ఎయిర్పోర్టు నేను పెట్టాలనుకుంటే విశాఖపట్నం ఈస్ట్ గోదావరి జిల్లాలో మధ్యలో పెట్టేవాడిని. నాకు ఉత్తరాంధ్ర మీద ప్రేమ కాబట్టి భోగాపురంలో పెడితే ఇక్కడి నుంచి ఉత్తరాంధ్రకి గేట్వే అవుతుంది, పరిశ్రమలు వస్తాయి, మీకు ఉపాధి వస్తుందనే ఉద్దేశంతోనే ఆ రోజు భోగాపురం తీసుకొచ్చాం. నేను అడుగుతున్నా, ఈరోజు నేనుంటే ఈ పాటికి భోగాపురం వచ్చేదా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. వచ్చిందా అని నేను అడుగుతున్నా. 2750 ఎకరాలతో నేను ఆ రోజు ల్యాండ్ అక్విజిషన్ చేశాను, ఫౌండేషన్ వేశాను. ఈ సైకో జగన్ ఎక్కడన్నా పూర్తి చేస్తే, నేను గాని ఓపెన్ చేస్తే మళ్ళా దానికి రీఓపెన్ చేస్తాడు. నేను ఫౌండేషన్ వేస్తే మళ్ళా ఫౌండేషన్ వేస్తాడు తప్ప పని మాత్రం పూర్తి చేయలేదు. నేనుంటే 2021 అయి ఉండేది. ఇప్పుడు హామీ ఇస్తున్నా, మీ నియోజకవర్గంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు 2025 కంతా పూర్తి చేసి ఈ ప్రాంత అభివృద్ధికి నేను దోహదం చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక ఎయిర్పోర్ట్ వస్తే పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఇరిగేషన్ ప్రాజెక్టులు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వస్తే ఈ ఉత్తరాంధ్ర అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. అందుకే పోలవరం పూర్తి కావాలి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి కావాలి, నదుల అనుసంధానం పూర్తి కావాలి. ఈ ప్రాంతం అంతా అభివృద్ధి కావాలని కలలుగన్నాం. దుర్మార్గుడు వచ్చి మొత్తం ఆ కలలన్నీ చెరిపేసే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు ఒక విషయం మీరు చూడండి, ఏ ముఖ్యమంత్రి అయినా సరే అధికారం ఇస్తే ప్రజలకు మంచి చేయాలనుకుంటారు, అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇతనికి అహంకారం, విధ్వంసం, దోపిడీకి లైసెన్స్ ఇచ్చారని ఆలోచిస్తున్నాడు. ఎంత ఎక్కిందంటే కొవ్వు, ఒళ్ళంతా కొవ్వెక్కిపోయి ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చాడు. అంటే ప్రతి ఒక్కరూ ఆయన కింద బానిసలుగా బతకాలి. ఈరోజు నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం వచ్చిన వ్యక్తి సినిమాలో యాక్ట్ చేసుకుంటే జల్సాగా హీరోగా విలాసవంతంగా ఉండే అవకాశాలున్నాయి, అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ప్రజల కోసం వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్, అవునా కాదా అని అడుగుతున్నా. జగన్, నీకు పవన్ కళ్యాణ్కి పోలుకుందా జగన్ అని అడుగుతున్నా. తండ్రిని అడ్డం పెట్టుకొని అవినీతి చేసి జైలుకు పోయి వచ్చిన వ్యక్తి నువ్వు. ప్రజల కోసం నిస్వార్థంగా రోడ్డెక్కి నువ్వు తిట్టిన బుల్లెట్ బారిగా ముందుకు పోతారు గాని ఎన్నికకి తిరిగి చూడనని మీకోసం పనిచేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీరు చూశారు, పవన్ కళ్యాణ్ గారు జగన్ దగ్గర తిట్టించుకోవాలన్న తమ్ముళ్ళు. 44 సంవత్సరాల అనుభవం ఉండే నేను ఈ సైకో దగ్గర తిట్టించుకోవాలని అడుగుతున్నా. ఇతను ఒక అహంకారి, విధ్వంసకారుడు, దోపిడీదారుడు. అడ్డం వస్తే ఎవరిని వదిలిపెట్టాడు. కానీ మేమిద్దరం మాత్రం ఇతన్ని చిత్తుగా ఓడించి ఆ పార్టీని భూస్థాపితం చేసే వరకు వదిలిపెట్టవని ఈ నెల్లిమర్ల సభలో
శపథం చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఒక మాట అంటున్నాడు, అందరూ కలిసి వస్తున్నారు, నేను ఏకైకగా వస్తున్నా, నేను సింహలాగా వస్తున్నానని. కానీ తమ్ముళ్ళు అహంకారంతో వస్తున్నావు, అవినీతి డబ్బులతో వస్తున్నావు, ఇంకో పక్క బందిపోటుగా తయారయ్యావు, ఎక్కడికక్కడ దోపిడీ చేస్తున్నావు. నీలాంటి బందిపోట్లని అంతం చేయాలంటే ప్రజలందరూ ఒకటి కావాలా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మంచి వాళ్ళందరూ ఒకటి కావాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి బందిపోటుని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టడానికి మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధమైతే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మేము సిద్ధమని. తమ్ముళ్ళు 2014లో తండ్రి శవ రాజకీయంతో వచ్చాడు. 2019లో బాబాయిని హత్య చేసి శవ రాజకీయాలు చేశాడు. ఇప్పుడు గులకరాయి డ్రామా ఆడుతూ మళ్ళా వచ్చాడు. ఇప్పుడు మన మీటింగ్ ఉంది. గులకరాయి వేస్తే మీకు కనపడుస్తుందా లేదా తమ్ముళ్ళు? కనపడుస్తుందా లేదా? మొన్న కనపడిందా గులకరాయి? కనపడని గులకరాయితో దెబ్బ తగిలిందంట. రోజు రోజుకు ఆ దెబ్బ ఎత్తవుతాను పెరిగిపోతా ఉంది. తొలి రోజు చిన్న దెబ్బ, రెండో రోజు దెబ్బ పెరిగింది, మూడో రోజు ఇంకా పెరిగింది. 13వ తారీఖు సాయంత్రం వరకు ఈ డ్రామా కొనసాగించే డ్రామా రాయుడు ఈ సైకో జగన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఉత్తరాంధ్ర ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి. నేను ఏం చేశాడో చెప్పకుండా నేను అడుగుతున్నా. ఇడుపలపాయలో ప్రారంభించావు నీ యాత్ర, తండ్రి సమాధి దగ్గర నుంచే ప్రారంభించావు. 23 రోజులు 24 రోజులు తిరిగావు. ఇంతవరకు నేను ఈ ఊరికి పరిశ్రమ తెచ్చాను, ఈ ఊరికి ఇరిగేషన్ ప్రాజెక్ట్ తెచ్చాను, నా వల్ల వీళ్ళకి లాభం జరిగింది అని ఒక్కరోజు చెప్పాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా విన్నారా మీరు? ఒకవేళ ఎక్కడన్నా చూశారా మీరు? ఒక చిన్న పరిశ్రమ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క ఊర్లో అయినా ఇండ్లు కట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. కట్టాడు తమ్ముళ్ళు. ఇళ్లు ఎక్కడ కట్టాడంటే కాలవల్లో, అడవుల్లో, శ్మశానాల్లో ఇండ్లు కట్టాడు. ఆడేమైనా వస్తువులున్నాయో తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అవి ఇండ్లు కాదు, గూళ్లు కట్టాడు. నేను వచ్చింది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడే విశాఖపట్నంలో 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విలాసవంతమైనటువంటి బంగళా కట్టుకున్న ముఖ్యమంత్రి ఈ పేదవాళ్ళకి ఇచ్చింది 1 సెంటు మాత్రం ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. ఇలాంటివన్నీ చేసి ఇప్పుడు నాటకాలు ఆడుతూ మిమ్మల్ని అందరిని అంటున్నాడు, అందరూ బాగుపడిపోయారంట. చాలా బాగున్నారా మీరు? ఏమమ్మా చాలా బాగున్నారా మీరు? మీ ఆదాయం పెరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా సూటిగా. పెరగలేదంటే చేలు పైకి ఎత్తండి, చేలు దించండి. మీ ఖర్చులు పెరిగాయా లేదా అని అడుగుతున్నా. ఖర్చులు పెరిగాయి, ఆదాయం పెరగలేదు, మీ జీవన ప్రమాణాలు తగ్గిపోయినాయి. దీనికి కారణం అసమర్థుడి పాలన, అవినీతి పాలన, చేతగాని పాలన అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా పరిపాలన అంటే సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, పెంచిన ఆదాయం సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టాలి, అదే మరి అభివృద్ధి ఖర్చు పెట్టి మన పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నాను. నేను, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ 3 పార్టీలు ఇక్కడ కలిశాం. ఈ 3 పార్టీలు కలిసింది
మా ముగ్గురి కోసరం కాదు, మా పదవుల కోసరం కాదు. ఒక విధంగా చెప్పాలంటే ముగ్గురం తగ్గాం, ముగ్గురం త్యాగాలు చేశాం. ఆ త్యాగాలు ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, మా పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని మేము ఇవి చేశాం. ఇప్పుడే బంగారు రాజు గారు చెప్పారు, నన్ను నమ్ముకొని చాలా మంది పనిచేశారు. పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని చాలా మంది పనిచేశారు. ఈరోజు అందరం త్యాగం చేశాం. ఒకే ధ్యేయం, సైకో పోవాలి, రాష్ట్రం బాగుపడాలి. ఈ ఆలోచనతో మేము చేశాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.